ఇప్పుడు హిందువులపైన అక్కడ దాడులు చాలా దారుణంగా జరగడం చూస్తున్నాం. సో ఈ దాడులు మరింతగా పెరుగుతాయన్నటువంటి ఒక ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? పాకిస్తాన్లో అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనస్ స్వభావమది. ఆయన మీకు షేక్ హసీనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో పెద్ద ప్రజా పోరాటం జరిగింది. అందులో అనేక రకాల శక్తులు అందులో భాగమయ్యాయి. కానీ మోస్ట్ ఆర్గనైజ్డ్ ఫోర్స్ అందులో ఏది అంటే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. ఇతర ఇస్లామిస్ట్ శక్తులు అందులో కీలక పాత్ర పోషించారు. దాంతో పోస్ట్ హసీనా అనంతర బంగ్లాదేశ్ రాజకీయాల్లో వాళ్ళు పైచేయి సాధించారు. ఇప్పుడు ఇటీవల జరుగుతున్న ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలకు ఈ నెలలోనే జరిగే ఎన్నికలకు ఒపీనియన్ పోల్స్ కూడా చూస్తే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ చాలా గట్టి పోటీ ఇస్తోంది. మీకు తారిక్ రహమాన్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి అది వెరీ క్లోజ్ సెకండ్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అవామీ లీగ్ పోటీలో లేదు, అవామీ లీగ్ నిషేధించారు కనుక. సో అందువల్ల మీకు పాకిస్తాన్ అనుకూల ఇస్లామిస్ట్ మతోన్మాద శక్తులు బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చారు. దాంతో వారు మైనారిటీలపైన దాడులు చేశారు. హిందువులపైన దాడులు చేయడానికి కారణం భారతదేశం పైన కోపము, షేక్ హసీనాపై కోపం. మొదటిది అసలు బంగ్లాదేశ్ విమోచనని వీళ్ళు వ్యతిరేకం. మీరు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, అది ఇస్లామిస్ట్ ఓవర్టోన్స్ ఉన్న పార్టీ కానీ బంగ్లాదేశ్ స్వాతంత్రానికి వ్యతిరేకం కాదు. కానీ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్కు బలమైన మద్దతుదారులుగా ఉన్నవారు బంగ్లాదేశ్ ఏర్పాటుకే వ్యతిరేకం. కేవలం ఇస్లామిస్ట్ శక్తులే కాదు, అసలు బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ కాకూడదు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లో భాగంగా ఉండాలని వాళ్ళ కోరిక. వీళ్ళు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయం నుంచి కూడా ఉన్నారు. సో అందువల్ల భారతదేశ సహకారంతో బంగ్లాదేశ్ విమోచన జరిగింది కనుక ఆనాటి నుంచి వీళ్ళు భారత వ్యతిరేకులు. ఇది మొదటిది. రెండవది, షేక్ హసీనా ప్రో ఇండియన్ గనక, ఆమె సెక్యులర్ బంగ్లాదేశ్ కోరుకున్నారు కనుక ఇస్లామిస్ట్ శక్తులకు ఆమె అంటే పడదు. ఆమెకు మనం మద్దతు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఆశ్రయం ఇస్తున్నామన్నది రెండవది. అందువల్ల బంగ్లాదేశ్లో హిందువులు కూడా షేక్ హసీనా మద్దతుదారులుగా, అవామీ లీగ్ మద్దతుదారులుగా వారు చూస్తారు. అది రెండవ కారణం. సో భారత వ్యతిరేకత కూడతో పాటు హిందువులపైన దాడులు చేయడానికి రెండవ కారణం అది. మూడవ కారణం ఏంటి అంటే భారతదేశము బంగ్లాదేశ్లో జరిగే పరిణామాల పట్ల అసలు షేక్ హసీనాను మాకు అప్పచెప్పాలి అనేది వాళ్ళ డిమాండ్. అప్పచెప్పడానికి మనం సిద్ధంగా లేము. సో బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ప్రో పాకిస్తాన్ టిల్ట్ కూడా ఉంది. పాకిస్తాన్ ఇండియాకు వ్యతిరేకం కనుక బంగ్లాదేశ్లో పైచేయి సాధిస్తున్న పాక్ అనుకూల శక్తుల ప్రభావం వల్ల కూడా హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. అంటే పాకిస్తాన్లో దాడులు జరుగుతున్నాయి, మనకు బంగ్లాదేశ్ జరుగుతుంది. నాలుగవది, మన ప్రభుత్వం చేయాల్సినంత చేయడం లేదు కనుక. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల కొరకు చేసిన ఒక్క పని చెప్పండి, ఖండిస్తూ స్టేట్మెంట్ మినహా ఎక్కడన్నా యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిందా, యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి వెళ్ళిందా, అమెరికా అధ్యక్షునితో చర్చల్లో లేవనెత్తిందా, యూరోపియన్ యూనియన్ నాయకులతో ఇటీవల జరిగిన చర్చల్లో లేవనెత్తామా, మీరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో మోడీ లేవనెత్తాడా, రష్యాతో జరిగిన చర్చల్లో లేవనెత్తాడా? మీరు ఎక్కడన్నా ఇంతవరకు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడుల్ని మన ప్రధానమంత్రి అంతర్జాతీయంగా రైజ్ చేశాడు? చూడండి, ఎక్కడన్నా వేడా రైజ్ చేస్తాడు. బ్రిక్స్ మీటింగ్లో రైజ్ చేశాడా, G20లో రైజ్ చేశాడా? నథింగ్. ఆఖరికి పశ్చిమాసియాలో అనేక ఇస్లామిక్ దేశాలతో ప్రధానమంత్రి మోడీకి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. సౌదీ అరేబియా కింగ్తో, UAE కింగ్తో, జోర్డాన్, బెహ్రాన్ రాజులతో, వాళ్ళతోనైనా ఖతార్ రాజుతో ఇది అన్యాయం అయ్యా, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుందని చెప్పాడా మోడీ? ఇంతవరకు ఎక్కడా ఇంటర్నేషనల్ ఫోరంలో లేవనెత్తుంది. మరి ఇక వాళ్ళు చెలరైపోతారా? సో అందువల్ల ఇవన్నీ మనకు ఇక్కడ బంగ్లాదేశ్లో ఓట్లు, పశ్చిమ బెంగాల్లో ఓట్ల కొరకు వాడుకోవడము, దేశంలో మతపరమైన సెంటిమెంట్ రోజు చేస్తానికి వాడుకోవడం తప్ప సిగ్నిఫికెంట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువులను కాపాడటానికి తీసుకున్న ఒక్క చర్య చెప్పండి. మీరు కావాలంటే ChatGPT అడగానే ఎవరిని అడగండి, ఏమైనా చెప్తుందో చూద్దాం. సో దట్ ఈజ్ హౌ ద వరల్డ్. ఈ కారణాలు ఇస్తే బంగ్లాదేశ్ హిందువులపైన ఈ దాడులు జరుగుతుంది. ఖచ్చితంగా భారతీయులంతా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి.